audio jungle. మరి గుంటూరులో పెట్టుకోవటం, మరి ఎవరైనా ఏ పార్టీ అయినా సరే మాట్లాడుకున్నప్పుడు పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచే విధంగా భవిష్యత్ ప్లాన్ నిర్దేశించే విధంగా ఏ పార్టీ నాయకుడైనా మాట్లాడతాడు. ఈయన జనసేన పార్టీ గురించి అసలు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. అలాగే ఈ రాష్ట్రాన్ని వదిలింతానో నేను స్పెషల్ స్టేటస్ తెస్తానని చెప్పి నిధులు ఎంత వచ్చినాయో చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు అడిగి నిధులు తెచ్చుకున్న తర్వాత మరి ఫ్యాక్ట్ ఫైటింగ్ మేధావులందరితో వేసి అందులో 75,000 కోట్లు రావాలని చెప్పి దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో బర్నింగ్ ప్రాబ్లము, ఈ రాష్ట్రంలో బీజేపీ మనకి అన్యాయం చేసింది, బడ్జెట్లో అన్యాయం చేసింది అనేది ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య. ఆ సమస్యని ఆ సభలో మాట్లాడలేదు. సడన్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుని పొగిడాడు. సడన్గా ఒక రోజులో మార్పు ఎందుకు వచ్చిందో మాకు అర్థమవుతుంది. ఆ మార్పు కూడా మరి మోడీ గారితో ఇవాళ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాడు కనుక ఆ మార్పు ఒక్క గంటలోనే మార్పు వచ్చి మాట్లాడారు. అక్కడికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అభిమానులు వచ్చారు. వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయింది. వాళ్ళందరికీ కూడా ఇలా మాట్లాడతాడని చెప్పి అనుకోలేదని చెప్పి వాళ్ళు బయట ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఇంత మార్పు ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం అని పరిస్థితి. ఇవాళ బీజేపీతో కొలుతాడు, బీజేపీతో ఉన్నాడు అనేది ఇవాళ ఆయన మాటలు అర్థమవుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 6 అబద్ధాలు 3 నిజాలు చెప్తానని చెప్పి ఈరోజు 5 రోజుల్లో 5 మాటలు మాట్లాడాడు ఈయన. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో రోజుకు ఒక మార్పు వచ్చేస్తూ ఉన్నది. ఎందుకంటే స్పెషల్ డ్రెస్ కావాలి, నేను పోరాడతాను అని చెప్పినాడు. నిన్న ఈ వేళకు వచ్చినప్పటికి ఈ వేళకి మాకు స్పెషల్ డ్రెస్ అక్కలేదు, డబ్బులు ఎత్తేసాలని చెప్తున్నాడు. వేళ చంద్రబాబు నాయుడు ఇమేజ్ తగ్గిపోయిందని చెప్తున్నాడు. ఈయన మార్కులు ఈయన అక్కలేదు మాకు, ఎందుకంటే మాకు ప్రజల్లో మార్కులు ఉన్నాయి. 170 మంది ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడుకి మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే కొత్త రాష్ట్రం, రాజధాని నిర్మాణం చేశాడు, పోలవరం ప్రాజెక్టు తెస్తున్నాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ మద్దతు ఉన్నారు. నీకైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఇవాళ ప్రజలతో అభిమానం ఉంది అనుకున్నాను. అంతా కూడా అనుకున్నది ఇవాళ నువ్వు ఎవరైతే బీజేపీతో కలిసేవో పూర్తిగా డౌన్ అయిపోయి జీరోకి వచ్చేసావు ఇవాళ. అది కూడా మీరు అర్థం చేసుకోవచ్చిందని కోరుతున్నాను. ఇవాళ మాటలు కూడా మరి లోకేష్ గారు మాట్లాడినప్పుడు లోకేష్ గారు మాట్లాడతాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలుగా ఇవాళ రాజకీయాలు చేస్తున్నాడైనా ఒక కేసు కూడా లేదు ఆయనకి. ఆయన లోకేష్ గారు కూడా చెప్పాడు, అసెంబ్లీలో చాలాసార్లు చెప్పాడు, మా తాతకి పేరు తెస్తాను, మా నాన్నకి పేరు తెస్తాను, నేను తప్పు చేయనని చెప్పాడు. అలాంటిది ఆయన ఏమి అర్థం చేసుకోకుండా ఇవాళ మాట్లాడిన తర్వాత మన్నాడు మళ్ళీ అడిగితే ఇది ఎవరో నా ప్రజలు అనుకుంటున్నారని చెప్పి ఇవాళ మాట్లాడి తప్పుకోవటం అది కరెక్ట్ కాదు. ఈరోజు మళ్ళీ మాకు ఇంకేదో ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడు. ఈ ఆధారాలు కానీ ఈ మాటలు కానీ ఏదో గాలికి వచ్చాడు, గాలి చెప్పినాడు మాటలు కానీ ఎవరో బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా మాట్లాడు, రోజుకో మాట్లాడుకో, ఒకే స్టాండ్లో మాట్లాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒకే మాట, దేని గురించి ఒకే మాటగా ముందుకు వెళ్తాడో. నీలాగా గంటకో మాట మార్చే ప్రసక్తి లేదు. ఈ 4 రోజుల్లోనూ కూడా మీరు మాట్లాడింది మరి రోజుకో మాట మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నది. ఇది ఒక పార్టీ నడిపించే నాయకుడు కరెక్ట్ కాదు. ఎవరినో డైరెక్షన్లో ఉంటేనే ఇలాంటి మార్పులు వస్తాయి. బీజేపీ తోటి కనెక్టెడ్గా ఉన్నావు కనుక ఈవేళ నడుతున్నట్టు మీరు నడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రజలు కూడా డిస్కషన్ జరుగుతుంది ప్రజల్లోని. మరి చంద్రబాబు నాయుడు గారు అంటాం కరెక్ట్ కాదు. ఈయన మోడీ గారిని అనాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఈ రాష్ట్రం నిధులు కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చేయాలి ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు కూడా. ఇవాళ ప్రజలు నాడి ఇవాళ సర్వే చేయించుకుంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ 170 పెరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ 0 అయిపోయాడు. ఇవాళ ఎందుకు అయిపోయాడు అంటే మోడీతో కలిసిన వల్ల 0 అయిపోయాడు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.